ఇంకా ఎక్కువగా నడిచేది ఏంటంటే లావు ఎక్కువైపోవటం. యాహ్! అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళు తిన్నా, తినకపోయినా జిమ్‌లకెళ్ళి చాలా కష్టపడుతున్నారు. యెస్. ట్రీట్‌మెంట్ ఆ పౌడర్ లాగా, ఈ పౌడర్ లాగా తాగుతున్నారు. మరి దీనికేమైనా ఉందా మీ దగ్గర? మన దగ్గరికి 100% వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ఉంది అండి మన దగ్గర. ఉంది. రిజల్ట్స్ కూడా ఉన్నాయి మనకి. హ్మ్. 100% రిజల్ట్స్ ఉన్నాయి. నాట్ ఈవెన్ నేను 99.99 అని కూడా చెప్పను. ఓకే. 100% రిజల్ట్స్ ఉన్నాయి. హ్మ్. ఇక్కడ మనం చేసే ట్రీట్మెంట్‌తో వాళ్ళ మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యి, వాళ్ళకి వెయిట్ తగ్గడమే కాకుండా, ఈ రోజుల్లో మనకి ఇండియన్ వుమెన్ ఆర్ ఎనీవన్ హ్మ్. వెయిట్ తగ్గుతూ దే వాంట్ ప్రాపర్ షేప్. హ్మ్. సో అది కూడా జరుగుతుంది మనకి. ఓకే. అంటే ఎన్ని రోజులు పట్టిద్ది ఒక వెయిట్ తగ్గడం కోసం? జిమ్‌కెళ్తే మేము రకరకాలుగా వర్కౌట్ చేసి ఒక 3, 4 మంత్స్ టైం పెడతారు మాకు. యెస్. సో పొట్ట తగ్గడానికో, సరే ఏదన్నా బాడీ మొత్తం తగ్గడం కోసం ఇంత పెడతారు. ఇంత పౌడర్ అని లేకపోతే ఇంత చేస్తూ ఉండాలి వర్కౌట్. డైట్ ఫుడ్ తీసుకుంటా ఉండాలి. అవును. మాక్సిమం డైట్ ఫుడ్ ఖచ్చితంగా చెప్తారు. రెగ్యులర్‌గా పాటించాలని చెప్తా ఉన్నారు. యెస్. సో మీ దగ్గర ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఏం చేయాలి? చెప్పండి. ఇప్పుడు డైట్ అనేది మస్ట్ అండి. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే డైట్. నేను ఎలా పడితే అలా తినేస్తాను, రోజు నాన్ వెజ్ తినేస్తాను, లేకపోతే రోజు జంక్ ఫుడ్ తినేస్తాను అంటే డెఫినెట్లీ అది రిజల్ట్ ఉండదు. ఓకే. మేము మా ట్రీట్మెంట్‌తో పాటు కొంత డైట్ కూడా సజెస్ట్ చేస్తాం. అంత కష్టపడి ఏదో 4 అవర్స్ డైట్ అని చెప్పేసి, 8 అవర్స్ డైట్ అని చెప్పేసి, ఇంకా మిగతా 16 అవర్స్ తినకూడదు అలాంటిది ఏమి ఉండదు. ఎంత తింటే అంటే కరెక్ట్ బాడీకి ఎంత అవసరమో అంత తింటేనే బాడీ అనేది ప్రాపర్ షేప్‌కి వస్తుంది. ఓకే. అంటే ఏదైనా తినొచ్చు కానీ తక్కువ తినాలి. లిమిటెడ్‌గా తినాలి. ఓకే. ఇప్పుడు మన అర్జ్ ఆఫ్ ఈటింగ్ ఎక్కువుంటుంది. హ్మ్. ఒక్కోసారి ఏమంటే టేస్ట్ బాగుందని అనుకోండి, కడుపుకి కావాల్సిన దానికంటే బ్రెయిన్‌కి కావాల్సింది చేస్తాం మనము. బాగుంది ఇంకా తిందాం, ఇంకా తిందాం అని ఆశ ఎక్కువ పెరిగిపోయి తినేస్తూ ఉంటారు. అలాంటివి జరగకూడదు కొంచెం. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. మనం చేసిన ట్రీట్మెంట్ కరెక్ట్‌గా పనిచేయాలనంటే ఫుడ్ కూడా కరెక్ట్‌గా తినాలి. తినాలి. ఎక్సెస్ ఫుడ్ తినొద్దు అంతే. ఓకే. నేను ఇదే తినాలి, అదే తినాలి అని చెప్పను. ఓకే. ఎక్సెస్‌గా తినొద్దు. ఏదైనా తినొచ్చు కానీ లిమిట్‌లో తినాలి. లిమిట్‌లో తినాలి. ఓకే. ఎన్ని రోజులు పట్టిద్ది ఈ ట్రీట్మెంట్ అనేది ఒక వ్యక్తికి? ఒక 100 కేజీలు ఉన్నాడు. 70కో, 60కో రావాలనుకుంటున్నాడు ఆ వ్యక్తి. ఎన్ని రోజులు పట్టిద్ది? ఎన్ని రోజులు ట్రీట్మెంట్ మీ దగ్గరికి రావాలి? ఓకే అండి. ఇప్పుడు వెయిట్ లాస్ దగ్గర మనకి 2 ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాలి. కేజీస్ ఒకటే కాదు, హైట్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకే. ఇప్పుడు సపోజ్ 6 అడుగులు ఉన్న 6 ఫీట్ హైట్ ఉన్నాడని అనుకోండి. ఆయన 100 కిలోలు ఉన్నాడు అని అనుకోండి. మనిషి హెఫ్టీగా బాగున్నాడు అని అనుకుందాం మనం. సో అదే ఒక 5 ఫూట్ ఉన్నాడు అనుకోండి. 5 అడుగులు ఉన్నారు. 5 అడుగులు అతను 100 కిలోలు ఉంటే ఎలా ఉంటారు? లావు ఉంటారు. సో వాళ్ళు అంత ఉండకూడదు. లైక్ 60, 65 కేజీస్ వాళ్ళ నార్మల్ వెయిట్. 5 అడుగులు ఉన్న వ్యక్తి 100 కేజీలు ఉన్నాడండి. ఎలా తగ్గాలి? తగ్గితే మీరు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేస్తారు? ఎంత ఖర్చుతో కూడా చెప్పండి మా వాళ్ళకి. సో వెయిట్ లాస్‌కి మనకి 2 ఫ్యాక్టర్స్. ఒకటి హైట్, ఒకటి వెయిట్. మీరు అన్నట్టుగా 5 ఫూట్ ఉన్నాడు. ప్లస్ 100 కేజీస్ ఉన్నారు. ఇప్పుడు అతను తగ్గాలి. ఎన్ని రోజులు పడుతుంది? సో దీనికి మనం ఏం చేయాలనంటే ఫస్ట్ అతను డైలీ ఒక 1 అవర్ అతని కోసం స్పెండ్ చేయాలి. 1 అవర్. ఓకే. వాకింగ్ కానీ, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ, సైక్లింగ్ కానీ ఇలాంటి ఒక 1 అవర్ స్పెండ్ చేయాలి. ఎందుకంటే అది క్యాలరీస్ బర్న్ చేయాలి కదా! ఇదొకటి. ఏదైనా తినొచ్చు ప్రాబ్లమ్ లేదు. నేను తినాలి, అది తినాలి. ఏది తిన్నా లిమిట్‌గా తినాలి. ఇప్పుడు నాన్ వెజ్ నేను రోజు తింటాను అని అంటే కష్టం మళ్ళీ. ఓకే. వీక్లీ 2, 3 సరే నేను నాన్ వెజ్ రోజు ఇక్కడ కూడా మళ్ళీ నాన్ వెజ్ రోజు తింటున్నాడని అనుకోండి. 1 అవర్ కాదు 3 అవర్స్‌కి పెంచాల్సి వస్తుంది. ఓకే. బర్న్ చేయాలి కదా! అవునవును. క్యాలరీస్ పెరిగే కొద్దిగా బర్న్ చేయాలి. ఇది ఒక నార్మల్ డైట్‌తో ఉండి ఒక 1 అవర్ రోజుకి వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఇలాంటివి చేస్తూ మన దగ్గర రోజుకి లైక్ ఒక 3 డేస్‌కి ఒకసారి మన దగ్గరికి ట్రీట్మెంట్‌కి రావాలి. ఇలా వస్తే ఒక వీక్లీ కాదు మంత్లీ వచ్చేసి మనం ఒక 5 కేజీస్ వరకు తగ్గించొచ్చు. మంత్లీ 5 కేజీస్. బేసిక్‌గా ఏంటంటే కొంతమంది అడుగుతారు. నేను ఒకేసారి మంత్‌కి 20 కేజీస్ తగ్గిపోవాలి అని చెప్పేసి. ఏం జరుగుతుందంటే అది ఒకేసారి 20 కేజీలు తగ్గిపోతే మన బాడీ తట్టుకోలేదు. ఓకే. ఆర్గాన్స్ మొత్తం వీక్ అయిపోతాయి. ఓకే. సో దానివల్ల అదర్ ఫ్యాక్టర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో గ్రాడ్యువల్‌గా తగ్గడమే ఇంపార్టెంట్ మనకి. ఒకేసారి తగ్గినా ప్రాబ్లమే. ఈ పోటీ ప్రపంచంలో మంత్లీ 20 కేజీస్ తగ్గించేస్తామని అంటే దట్ ఈస్ ప్రాబ్లమ్ టు పేషెంట్. ఎవరైతే ఆర్గాన్స్‌కి చాలా ప్రాబ్లమ్ అయిపోతా ఉంటది. ఏముందండి హాస్పిటల్స్‌కి వాళ్ళకి మాకు డబ్బులు ఇస్తారు బాగానే ఉంటుంది. తగ్గుతుందేమో కొంచెం కష్టపడి నువ్వు రోజుకి 5-6 గంటలు ఎక్సర్సైజ్ చేపిస్తాం ఏదో చేస్తాం కానీ అల్టిమేట్లీ హి విల్ బి ది పర్సన్ హూ ఈస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్. ఓకే.
సో అలా చేయకుండా మనం ఒక మంత్కి ఒక 4 to 5 kgs తగ్గుతూ అది మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. అలా అని చెప్పేసి ఇప్పుడు మీరు అన్నారు 40 kgs తగ్గాలి అని అంటే ఒక 10 months తిరగాల మీ దగ్గర కంటే అలా కాదు. ఫస్ట్ ఏంటంటే ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. బాడీలో ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి మనకి ఒక 6 to 7, 8 సెషన్స్ పడతాయి. డిపెండ్స్ ఆన్ బాడీ. అండ్ మన యాక్యుపంక్చర్ బాడీని ఎంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేస్తే అంత తొందరగా ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం 3 daysకి ఒకసారి రావాల్సిన అక్కర్లేదు. లైక్ వీక్లీ వన్స్, దాని తర్వాత స్లోగా 15 daysకి ఒకసారి అట్లా పెంచుకుంటూ పోతూ ఉంటే డెఫినెట్గా మనం ఒక 6 months to 8 monthsలో మీరు అనుకున్న వెయిట్ని అచీవ్ చేయొచ్చు. ఓకే. ఎంత ఖర్చు అవుతుంది మరి ఒక సెషన్కి? మేము చాలా నామినల్గానే ఇప్పుడు పర్ సెషన్ వచ్చేసి ఒక 300 to 800 రేంజ్లో చేస్తున్నాం. తక్కువ? ఎందుకని అంత తక్కువ? లైక్ ఈ శ్రీ ఉర్జిత్ యాక్యుపంక్చర్ అనేది మేము జనరల్గా క్లోజ్ టు పీపుల్ ఉండాలి అని చెప్పేసి అండి. ఇది ఓన్లీ ప్రీమియం పీపుల్కి ఇవ్వాలి అని కూడా కాదు మా ఉద్దేశము. వీ హ్యావ్ టు రీచ్ టు మ్యాక్సిమం పీపుల్. ఇది మేము ఇది ఒక మాకు ఒక ట్రస్ట్ కూడా ఉంది యాక్చువల్లీ. ట్రస్ట్? బిల్వపత్ర ట్రస్ట్ అని చెప్పేసి ఇది వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మాకు. సో అండర్ దిస్ కూడా ఇది మేము ఒక సాధనగా అంటారు కదండి, అలా తీసుకొని ఇవన్నీ చేస్తున్నాం. అందుకే ఫీజెస్ కూడా లైక్ నార్మల్ గా పెట్టుకొని పర్ సెషన్, అంటే ఒకేసారి మీరు మాకు ఒక 50,000 పే చేయండి, 1 lakh పే చేయండి అనకుండా లైక్ యూ పేస్. ఇప్పుడు ఈ రోజు ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఈ రోజు 500 పే చేయండి, వాళ్ళకి నచ్చితే నెక్స్ట్ టైం వస్తారు. ఇప్పుడు 50,000 మేము పే చేయించుకుంటే అంటే ఆ పెయిన్ అనేది కొంచెం రిలీఫ్ అయినట్టు అనిపిస్తే వస్తారు, రాకపోతే ఇట్ ఈస్ దేర్ విష్. సో వాళ్ళకి డెఫినెట్లీ తగ్గుతుంది కాబట్టి మేము ఆ కాన్ఫిడెన్స్ తోని మేము పర్ సెషన్ తీసుకుంటున్నాం. అదే మేము 50,000 తీసుకొని వాళ్ళకి తగ్గించకుండా సదాయించి అటు ఇటు తిరగడం అలా యూజ్ లేదండి. పేరు పోతుంది తప్పితే నో బిగ్ పాయింట్ ఇన్ దట్. నేను ఇప్పుడు 500 తీసుకొని నేను ఈ ప్రాబ్లం కొంచెమైనా రిజల్ట్ చూపించగలిగితే వాళ్ళు ఒక 4-5 times నా దగ్గరకు వచ్చారు, రిలీఫ్ అయితే డెఫినెట్లీ వస్తారు. సో నాకు రిలీఫ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ నాకుంది. సో వాళ్ళు చేయించుకునే ఓపిక వాళ్ళకు ఉండాలి. అంత ఓపిక, టైం పెట్టాలి వాళ్ళు. అంతే. ఓకే.